చిట్టి చిట్టి కథలు. చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సోమరి గొల్లబామ. కథ చెప్పే ముందు ఒక పొడుపు కథ చెప్తాను, విప్పండి. చూడ్డానికి వేలెడు కాని తోక మాత్రం బారెడు, ఏంటది? సమాధానం కథ చివర్లో చెప్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? చలికాలం ప్రారంభం కాబోతుంది. చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది. పక్షులకు మహా ఆనందంగా ఉంది. వాతావరణం బాగుండడం చేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది. ఒక రోజున ఒక సోమరి గొల్లబామ ఒక ఆకుపై కూర్చుని ఏవో కూనిరాగాలు తీస్తోంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండటం చేత బాగా మకరందం తాగి అది సంతోషంతో గంతులేస్తోంది. హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది. అవి ఏవో ఆహార పదార్థాల్ని మోసుకుపోతున్నాయి. వాటి పని చూసిన గొల్లబామకు ఆశ్చర్యమనిపించి, ఎందుకంత శ్రమ పడిపోతున్నారు? ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని త్రాగి సంతోషంగా ఉండవచ్చు కదా అని వాటిని వేలాకోలం చేసింది. చీమలు కష్టజీవులు, తెలివైనవి కూడా. ఇది చలికాలం, మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలీదు. ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం. మంచు కురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు. ఎప్పుడో రాబోయేదానికి ఇప్పుడే మీరు బాధపడిపోతున్నారు అంటూ ఈల వేసుకుంటూ గొల్లబామ వెళ్ళిపోయింది. అప్పుడు సరిగా తీవ్రమైన చలికాలం. చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. చీమలన్నీ నేలలోని పుట్టలోకి వెళ్లి అక్కడే ఉంటున్నాయి. పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి. గొల్లబామకు తిండి లేకుండా పోయింది. చుట్టుపక్కల ఏ ప్రాణి లేదు. నేలంతా మంచుతో కప్పబడిపోయింది. ఏం చేయడానికి తోచక గొల్లబామ చీమల వద్దకు వెళ్లి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది. ఆ గొల్లబామ ఎట్లా తమని వేలాకోలం చేసిందో చీమలకి జ్ఞాపకముంది. మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం. మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం. మాకు తినడానికి బోలెడంతా తిండి నిలవ ఉంది. నీవు మమ్మల్ని చులకన చేసి మాట్లాడావు. ఆ సంగతి మేం మర్చిపోలేదు. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు, మరిప్పుడు పాడటం లేదేం? ఇక్కడి నుండి వెళ్ళిపో. నీ వంటి సోమరులంటే మాకు గిట్టదు అన్నాయి చీమలు. ఏడ్పు మొహంతో గొల్లబామ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతేంటి? పొదుపు అనేది ఒక మంచి సుగుణం. మీరు ఇంతవరకు చాలా చక్కగా కథ విన్నారు. మరి పొడుపు కథ సమాధానం? సూదిదారం. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.